సో అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి. సో మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ నా తోడ పుట్టకపోయినా సరే ఆపద ఉంది అంటే మన ఆశ్రమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మా యొక్క సిస్టర్కి ఈరోజు మరి ప్రమాదవశాత్తు ఆమె స్కూటీ పైన వెళ్తుంటే ఒక లారీ అతను వచ్చి ఆమెని గుద్దేసి అక్కడ ఆపకుండా కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో మానవత్వం అనేది ఎటుపోతూ ఉంది. కనీసం అంటే అనుకోని సంఘటనల వల్ల ఒకవేళ తాకి ఉండొచ్చు, కనీసం మరి మానవత్వంతో అక్కడ ఆ వెహికల్ ఆపి అమ్మకి ఏమైనా జరిగిందా అని చూడకుండా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మరి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి తను వచ్చి చూసేసరికి కోమాలోకి వెళ్ళిపోయింది. తన మీద తనకి స్పృహ కూడా లేకుండా మరి ఈ చేతికంతా కూడా మీరు చూడొచ్చు ఫ్రాక్చర్ అయిపోయి మరి అక్కడ స్ట్రెచెస్ కూడా కుట్లు కూడా పడడం జరిగింది. 10 మందికి సేవ చేయాలని ఒక తపనతో ఉన్నటువంటి ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. మరి మనందరం చూస్తుంటాము, ఇక్కడ మా చెల్లి ఎల్బీ నగర్లో ఉంటుంది. ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చినప్పుడు అంటే విజయవాడ, రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇక్కడికి వస్తుంటారు. వచ్చినప్పుడు మరి వారికి కడుపు నిండా భోజనం పెట్టి తమ ఇంట్లో ఉంచుకొని ఏ ఆపదనో కూడా ఆమె తీర్చినటువంటి ఒక అన్నదాత అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఆవిడకి ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. చెల్లి తొందరగా కోలుకొని ఆమె మళ్ళీ మంచి మంచి సందేశాలు ఇవ్వాలని. సో మనం కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దయచేసి కనీసం ఒక పలకరింపు చూడండి. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆ యాక్సిడెంట్ అయిన ప్రాంతంలో మన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మరి తల్లిని ఎవరో ఒకరు వచ్చి రక్షించారు కాబట్టి ఆ రోజు మరి ఆ 2 బిడ్డలకి ఈ రోజు ఆమె చూసుకోవడానికి ఉంది కాబట్టి